त्रयंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षयमामृतात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ श्रीराम राम रामेति रवे रामि मनोरमे सहस्रनाम तत्तुल्यो राम नाम वरानने ॐ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॐ सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधके शरणे त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते ॐ या देवी सर्वभूतेषु विष्णुमायेति शक्तिः नमस्तस्यै 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 नमो नमः ॐ या देवी सर्वभूतेषु बुद्धिरूपेण सिद्धिरूपेण रजरूपेण काम क्रोध लोभ मोह मदमात्सर्यरूपेण लोकैकमाता नमस्तस्यै 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 नमो नमः ओम श्री
నన్ను అన్న 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 ప్రసాదాల తల్లి ఊరూర ఏ రకంగా అయితే పోచమ్మ రూపంలో తల్లి మైసమ్మ రూపంలో తల్లి ప్రగాఢ విశ్వాసం తల్లి గ్రామ దేవతల రూపంలో తల్లి అన్న ప్రసాదాన్ని పూర్ణ కుంభ రూపంలో తల్లి పూర్ణ కుంభ కంచాల రూపంలో తల్లి బోర రూపంలో తల్లి అమ్మాలోకైన మాత స్వీకరిస్తున్నామా చదివించమ్మా కాపాడమ్మా దీవించమ్మా అమ్మాలోకైన మాత ఇవాళ నాటి నుండి ఈనాటి వరకు తల్లి ఏ రకంగా అయితే ఒక పూర్ణాది పూర్ణ కుంభ కంచానికి అందరూ రైతులు ఎక్కువ ఇంతలందరూ రండి ఉంటారు సీను ఫస్ట్ నుంచి జరుపుకుంటారు ఫస్ట్ తీసుకుపోయిందండి మళ్ళా ఫస్ట్ నేను చదువుకొని కాదు చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి బొట్టు పెట్టుకొని అలా ఎన్నో మా చుట్టూ తిరిగి అందరూ పోయి కూడా సీను ఉంది చదువుకుంటారు సరే అందరికి శుభమైన గురు పౌర్ణిమ ఏదైతే ఈ యొక్క పౌర్ణిమ గడి తెన్నెల అమాస గడి చీకటి కానీ అందరిలో కానీ చీకటి దొరికి అమాస రోజు ఋతువు మొదలైంది నెలవంక వెలుగుతుంది ఈ పౌర్ణమి రేపటి నుండి నెలవంక తగ్గుతుంది అందుకు పౌర్ణం ఉందా అమాసం ఉందా ఏముంది కూడా ఏముంది కూడా అమాసనే గొప్ప ఆడిల నాడు అమాసం నాడు అవిలో ఉంటాడు కూడా ఆడిల అమాస రోజు మోపిరాలు ఉంటే మోక్షం అందిస్తుంది ఏడు మోపిరాలు మోక్షం అమాసం ఉంటే ఇందులో ఋషి ఏ రకంగా మోపిరాలు అమాసంగా ఉంటే మోక్షం ఆడిల అమాసం ఉంటే లక్ష్మి అంటారు అందుకని చెప్పిన మోపిరాలు మోక్షం ఏంటంటే కదా ముఖాలతో నడిపిస్తాడు అమాసం దొంగెళ్తాడు ఎప్పుడే దొరెళ్తాడు అమాసం దొరెళ్తాడు లేకపోతే దొంగెళ్తాడు ముఖాల మోక్షం అంటే ముఖాల కన్నులు గుండులు తీసుకుంటాడు కళ్యాణంలో వాడు ఎవరైతే మోక్షం అవింటది మోహ చేతులు చుక్కలు లేదా తనం తింటాడు కళ్యాణంలో అందరు కులాలు కూడా ఇంత పిల్లలు అదే ఇంకా మోక్ష అంటే క్షమించడం దొంగ దొరైన కూడా క్షమిస్తారు కళ్యాణం కానీ బయట క్షమించరు మంచిగా అర్థం కూడా అమాసనాడు కొడుకు ఉంటే లక్ష్మి ఆలయంలో ఉంటే లక్ష్మి మోపులగాడు ఉంటే మోక్షము మోక్షము మో అంటే ముఖాలతో నడిపిస్తారు ఎవరు కలి కలి దొంగలై దొరలైతే దొరలై దొంగలైతే కూడా అమాసం అంటే ఇవ్వడి క్షమించడం క్షమాభిక్ష పెట్టడం అందరూ క్షమించాలి కానీ కళ్యాణం క్షమించడం మోక్షము అంటే లాస్ట్ మోక్షము చెడ్డోళ్ళకి దొంగ ఎక్కడగా అంటే మోక్షం అంటే ముఖాలు చేసి ముఖాలు బలపడుతూ కళ్ళు చూసి తింటాడు క్షమించారు ఇంకా మో అంటే మూసి పనులు ఏం చేస్తారు మూసి పనులు రాలబడతారు అందుగురించి చెప్పిన ఈ యొక్క గురువు వారి గురువు ఆచరణలో ఉండి ఎవరైతే పుణ్యుడైతాడో అమాసనాడు పుట్టి మంచిగా కూడా అమాసనాడు పుట్టి ఎవరైతే గురు పరంపర ఉంటాడో వాడు ధన్యుడైతాడు కూడా అందరికీ రాకుండా కొన్ని కోట్ల జన్మల పుణ్యబల అమాసనాడు పుట్టిన కూడా దొంగలేస్తారు అంటే ఎవరో కోట్లలో కూడా అందరికీ అందరూ అమ్మకుంటున్నారు అసలు చుట్టూ అందరి పిల్లలతో ఉంటుంది అసలు అవసరమే లేదు నవదుల అవసరమే లేదు అందు గురించి ప్రతి ఒక్కరు బాధపడ్డా ఎన్ని కష్టాలు వచ్చినా గురువు పాదాలు ఇవ్వకుండా గురు పదము గురు పాదాలు గురు ఆచరణ ఈ మూడు పాటించాలి గురు పదం అంటే గురు వాక్కు వినాలి గురు వాక్కు వినాలి గురు చరణాలు గురు ఇంకోటేమో గురు గురు పదం అంటే చరణ గురు పదం అంటే వాక్కు ఇంకోటి గురు చరణాలు గురు ఆచరణలో ఉండాలి గురువు కప్పుడు నిలిచిన వచ్చి గురు సేవలో ఉండి 10 మందికి మేలు చేసుకుంటుండడం ఆచరణ ఇక్కడ కూడా ఆచారాలు ఉంటారు కదా ఆచరణ రీతి రివాజు అంటారు కదా అట్లాంటి పాటించడమే గొప్ప ధర్మం గురు పరంపర అన్నారు కూడా గురు పరంపర అన్నారు శిష్యం పరంపర అన్నారు తల్లిదండ్రుల పరంపర అన్నారు పిల్లల పరంపర అన్నారు తాత ముత్తాతల
రకంగా అయితే ఈ యొక్క డిబేట్ అందరూ బాగా ఈరోజు నేను ఉపరి పిలవలేదురా ఎందుకు గురించి పిలవలేదు మీరు అర్థం చేసుకుంటా. నేను నా పుస్తకం అయిపోయింది, నాకు ఒక ఉంటుంది అదేనా ఈ పుస్తకము అయిపోయింది. నేను రాశాను కరెక్ట్ వర్ష పెళ్లికి బాగా కూడా ఏ రకంగా అయితే కన్యాదాన సమయంలో ఏ రకంగా అయితే ఈ యొక్క కన్యాదాన సమయంలో ఈ యొక్క కొత్త చెప్పులు కొత్త బట్టలు కొత్త అన్ని ఏ రకంగా అయితే నా కొడుకు ఈ సంవత్సరమే కుంభమేళ 2012లో ఏ రకంగా అయితే వదులుమన్నా కూడా ఈ సంవత్సరం 2011లో కుంభమేళ అయినప్పుడు కూడా ఏ రకంగా నేను 11లో తీర్థయాత్ర చాదారం యాత్ర చేయించాం. తర్వాత 11లో కుంభమేళ యాత్ర చేయించిన కూడా మహాకుంభమేళ యాత్ర ఈ సంవత్సరం కూడా 2025లో అయింది. అందుకు ఈసారి చెప్పులు వేసుకున్నా కూడా అంటే నేను ఆలోచన నా కొడుకు ఎప్పుడైతే చెప్పులు వేసుకుంటారో దుష్ట సూచన శిక్ష రక్షణ మొదలైంది. ఇక్కడ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం వెళ్ళదు, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం వెళ్ళదు. తొడుగు వీడు ఏం లేదు రాయి మచ్చ ఏది అన్ని చెప్తారు. ఇక్కడ మొగడు ఉంటే గండం అంటాడు, మిండడు ఉంటే మొగడు అంటే గండం అంటారు, పరాయి పురుషుడు ఉంటే మోక్షం అంటారు. కానీ అప్పుడు మొగడంటే మోక్షం అన్నారు, పరాయి పురుషుడు అంటే గండం అన్నారు. ఇప్పుడు అట్లా కాదు, మొగడంటే గండం, పరాయి పురుషుడు అంటే మోక్షం. కానీ ఎవరి తిరిగింది అందు గురించి నేను కూడా పంట తిరుగుతున్నా. పాము ఎట్లా తింటా స్క్రూ ఎట్లా తింటాడు డైరెక్ట్ మూల పడితే బయటకు కూర్చో వస్తుందా, అదే స్క్రూ చూస్తే గట్టి పట్టుతుంది. అందు గురించి నేను కూడా ఒక్కరిని ఏమన్నా మొత్తం ఇచ్చేసిన ఏ రకంగా వామ రూపేణ మంచిగా వామ అవతారం అంటే కూడా ఎందుకంటే నా కొడుకు చెప్పులు వేసినాక అవకాశం కూడా వేయించిన ఎట్లా 2 సంవత్సరాలు బంద్ చేయించి అవకాశం 3వ సంవత్సరంలో చెప్పులు వేయించిన. దాని గురించి నేను ఏం మాట్లాడలేకుండా అందరికి శుభం కూడా అందరు పెట్టబడి వస్తుంది. అలా చిన్నగా తయారు చేయాలి. ఏది అమ్మవారు ఎవరు రాలేదా వచ్చిన ఇంత తయారు చేయాలి అంతే చాలంటే పెద్దపడుతుంది. అందుకని నేను ఏం మాట్లాడుతూ నేను రహస్యాలు చెప్పలేము. చెప్పినా చూడడం శంఖం ఉంది నాకు కూడా ఈ గుడి ఏడుంది బిడ్డ, ఈ గుడి ఏడుంది, ఈ గుడి ఏడుంది బిడ్డ అందరూ చూడు. ఈ గుడి ఏడుంది బిడ్డ, ఈ గుడి ఏడుంది. నేను దీయంగా వచ్చింది. ఈ గుడి కొట్రలుందా, నవదుర్గలు, కళావతి, పద్మ, దత్తాత్రేయులు ఉందా కనబడుతున్నాయా? చెట్లు చక్రి రామదేవ 9 పడగలు వారివి కింద గుడి ద్వారపాద ఆంజనేయ స్వామి మళ్ళీ 3 గుళ్ళు కూడా ఏ రకంగా రథం లెక్క పెట్టిన ఈ 3 గుళ్ళు ఇవి రథం. ఇది రథం గుంజడానికి నవదుర్గలై కదులుతున్నా కదిలి పైన నేను చెప్పగా ఉన్నా నవరాత్రుల్లోనే కదిలిపోయినా ఎక్కడ ఏం జరుగుతుంది నా చేతుల్లో ఏం లేదు. అందుగురించి ఎవరికి ఏం చెప్తున్నా కూడా ఎంత అబద్ధం మాట్లాడితే మంచిగా తెలుసు. మీరు అబద్ధం మాట్లాడా మంచి ఎక్కడ మంచిగా మాట్లాడాలంటే అది కష్టమవుతుంది. ఎన్ని ఇంద్ర రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, కష్టాలు వస్తాయి. నన్ను పిలుస్తున్నా కొట్టుకెళ్ళి కష్టాలు బిడ్డ పెళ్ళి తండ్రి పడిపోయాడు వాళ్ళ రూపాలు నడుపుతున్నా అన్ని నడుపుతున్నా. చిన్నగా పెద్ద ఆర్పాటాలు ఏం చేస్తున్నా నాకు ఆర్పాటాన్ని అవసరం లేదు. ఇంకా నిత్య బంగారానికి నాకు పూత అవసరం లేదు, పెళ్లికి పూత కావాలి అవసరం లేదు. ఇంకా నాకు పూతగా అవసరమే లేదు. నాకు అడగదు రోడ్డు బంగారానికి మెరుపు ఉండాలి. నాకు మెరుపు ఏమవుతూ ప్రవచనాలు ఏమవుతుంది అందరి గురించి శుభం 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 గురికిరా. मेरी कुटिया में तू एक बार
ज्योति जलाऊं, भक्ति की मैं अलख जगाऊं, दर पे तेरे ज्योति जलाऊं, मन में बसी है श्रद्धा पार। आजा मेरी कुटिया में माँ एक बार, आजा मेरी कुटिया में तू एक बार, आजा मेरी कुटिया में तू एक बार, आजा मेरी कुटिया में तू एक बार। नाम के तेरे चूनरी ओढ़ी, पाँव में पायल छनकी निगोड़ी, नाम के तेरे चूनरी ओढ़ी, पाँव में पायल छनकी निगोड़ी, नाम के तेरे चूनरी ओढ़ी, पाँव में पायल छनकी निगोड़ी, जीवन को मेरे तू ही सवार। आजा मेरी कुटिया में तू एक बार, आजा मेरी कुटिया में माँ एक बार, आजा मेरी कुटिया में तू एक बार, आजा मेरी कुटिया में तू एक बार। डगर डगर मैं टुक टुक देखूं, यहाँ वहाँ मैं रुक रुक देखूं, डगर डगर मैं टुक